పరామర్శల పేరుతో వైకాపా అధినేత జగన్ రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాలని చూస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత మండిపడ్డారు. జగన్ కేవలం ప్రదర్శనల కోసమే వస్తున్నారని విమర్శించారు. వారానికోసారి బెంగళూరు నుంచి వచ్చి వెళ్తూ క్రిమినల్ ఆలోచనలతో అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడిన నేతలెవరో అందరికీ తెలుసని ఆమె గుర్తు చేశారు. ప్రదర్శన ఇట్స్ నాట్ ఏ పరామర్శ, జస్ట్ లైక్ ప్రదర్శన. ఈ ప్రదర్శన 4 గంటల 45 నిమిషాలు. నేను మొత్తం మీకు చూపించమంటే కెమెరాస్ లో నా దగ్గర డ్రోన్స్ పెట్టుకున్నాము. మేము చాలా మంది వాళ్ళ సాక్షి టీవీలో కూడా ఫాలో అయ్యారు. అందరూ కూడా ఒకసారి విజువల్స్ చూస్తే ఎత్తి కొడితే వెనకాతల ఒక 200-300 మంది లేరు. పోనీ హయ్యర్ సైడ్ ఒక 500 మంది ఉన్నారే అనుకున్నాం. మాకు ముందు ట్రాఫిక్ ఉంది. నేను కంటిన్యూగా ట్రాఫిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, అంబులెన్స్ వెళ్లే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసు నుంచి బయటకు వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే కొంచెం మా పోలీసులు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, సార్ ముందు క్లియర్ గా ఉంది రోడ్డు, దయచేసి కొంచెం ఫాస్ట్ మూవ్మెంట్ ఇవ్వండి, మీరు కొంచెం తొందరగా వెళ్ళండి అంటే కావాలని అతను కేవలం అతని తాలూకా ప్రదర్శన చేసుకోవటానికి 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద హైవేల మీద అబ్స్ట్రక్ట్ చేస్తే మేము తిరిగి ఒక కేసు పెట్టకూడదా అండి? మేము కేసు పెడితే ఏమంటారండి? అక్రమ కేసు పెట్టారు. రేపొద్దున మళ్ళా మన జోగి రమేష్ ని పరామర్శించడానికి అని చెప్పి మళ్ళా బయలుదేరతానంటాడు. ఎన్ని గంటలు చేస్తాడో మీకు కూడా తెలియాలి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. అంటే ఒక గంటలోనో 2 గంటల్లోనో వెళ్ళిపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా 6 గంటలు 7 గంటలు రోడ్డు మీద ప్రదర్శనగా వీళ్ళ తాలూకా నాయకులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి నువ్వు పరామర్శకు వెళ్తున్నావయ్యా, అక్కడికి వచ్చి సీఎం జై జగన్ మాటలేంటి? చావుకి వెళ్ళినా అక్కడ కూడా సీఎం అని అరుస్తారు, పరామర్శకి వెళ్ళినా అక్కడ కూడా అలాగే అరుస్తారు. వాట్ ఎవర్ ఇట్, అది మీ విజ్ఞతకు వదిలేయాలి. కానీ నువ్వు పరామర్శ అని పేరు చెప్పుకొని ఆ ఇంట్లో ఉండే వాళ్ళని పరామర్శించే టైం కన్నా రోడ్డు మీద దండాలు పెట్టుకుని వెళ్ళే టైం నువ్వు ఎంత తీసుకుంటున్నావో ఒకసారి అర్థం అవుతుందా? ప్రజలకు అర్థం అవ్వాలి. నేను అతను ఎప్పుడు కూడా మేము అతనికి చెప్పే పరిస్థితి కూడా లేదు, ఎందుకంటే అతను అంత మూర్ఖుడు. అసెంబ్లీ సాక్షిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు సతీమణి గురించి కూడా తప్పుడు మాటలు మాట్లాడితే ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని బయటకు వచ్చారే కానీ ఆ పెద్ద మనిషి ఏ రోజు కూడా ఎవరి మీద కక్ష సాధించుకోవాలి, లేకపోతే మేము ఏదో చేయాలన్న ఆలోచన మాకు లేదండి. ఈ రోజు వీళ్ళు చేస్తున్న రాజకీయాల గురించి కూడా చూడాలి. ఒక్కొక్కడు బయటకు వచ్చి రప్పా నరుగుతానంటాడు. ఏదైనా అంటే మేకలో కోసి దాన్నేమో ఫ్లెక్సీలకి జల్లి రప్పా అంటాడు. మేమేం మాట్లాడకూడదు.